భారీ సుడిగాలికి ధ్వంసమైన పంటలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. పలిమెల మండలం లెంకెలగడ్డ శివారు అటవీ ప్రాంత పంట పొలాల్లో మంగళవారం భారీ సుడిగాలి ప్రభావానికి పంటలు అడవిలో చెట్లు కూలిపోగా సుమారు 30 నుండి 40 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు ధ్వంసమయ్యాయని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమికంగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సునీల్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, తహసీల్దార్ సునీల్, ఎంపీడీఓ సాయి పవన్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంత చెవులు గడలు పడ్డాయి. ఎవరికి చెప్పలే, అదే భయం. నాకు నిన్నే వచ్చింది నిన్ననే మేము కూడా నిన్ననే మీరు ఇన్ఫార్మ్ చేశారు, దాన్ని మనకు అందరికీ వచ్చింది. అదే టెన్షన్ మీద సార్ మేము ఇక్కడ కింద పడిపోయి ఎక్స్ప్లెయిన్ చెప్పారు. కాటన్కి కాటన్ ఇక్కడ ముందు కాటన్ బయటకు వచ్చేసింది సార్, ఊళ్ళో చేరడానికి రాదు. అటు సైడ్ ఉంది సార్ డ్యామేజ్. చూద్దాం, ఓకే. ఇక్కడ కూడా విండింగ్ అయిపోయి ఇక్కడ ఎన్ని ఎకరాలు డ్యామేజ్ సార్ కాటన్. బస్